గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అధినేత నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు కొనసాగించిన హిట్లర్ పాలన తట్టుకోలేక గద్దెదించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ నైజాన్ని మాత్రం వేడటం లేదు. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో టీడీపీ నేత కుమారుడి పెళ్లి ఊరేగింపుపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. పెళ్లికి వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తలపై కర్రలు, ఇనుప రాడ్డులతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. చివరికి మహిళలను కూడా వైసీపీ శ్రేణులు విడిచిపెట్టలేదు. దాడి చేసి మెడలో ఉన్న బంగారం, వెండి వస్తువులు లాక్కుపోయారు. కోసిగిలోని టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడు పెళ్లి ఊరేగింపు తన ఇంటి ముందు నుంచి వెళ్లకూడదంటూ వైసీపీ నేత అడ్డుకున్నాడు. వైసీపీ ఎంపీపీ ఈరన్న అనుచరులు 50 మంది పెళ్లి బృందంపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, నవీన్, మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు కంటిన్యూ అవుతున్నాయి. రాత్రి టీడీపీ నాయకుడు తాయన్న కుమారుడి మరలేండి జరిగింది. కోసిగిలో వీళ్ళ ఇంటి పక్కల ఉన్నటువంటి కాలనీలతో పాటు మెయిన్గా దేవాలయాలు, ప్రధాన ఆ కాలనీల నుంచి కూడా మా ఊరేగింపుగా వస్తున్నటువంటి తరుణంలోనే వైసీపీ ఎంపీపీ ఈరన్న ఇంటి దగ్గర వెళ్తున్నటువంటి క్రమంలో ఆ ఈరన్న కుటుంబ సభ్యులు కూడా మా ఇంటి ముందర మీరు ఊరేగింపుగా వెళ్ళకూడదని కూడా అడ్డు తగిలారు. మీరు అడ్డు తగలడం ఏంటి? ఇదివరకు కూడా గ్రామం పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ కాలనీలో అందరూ వెళ్తుంటారు. ఏ కార్యక్రమం జరిగినా అని ఇటువైపు వెళ్తుంటారు. మీరు ప్రత్యేకంగా మమ్మల్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఇది గత కొన్నేళ్ల నుంచి కూడా జరుగుతుంది. ఇప్పుడు కక్షపూరితంగా ఈ విధంగా చేయడం మంచిది కాదు. కాబట్టి మీరు మా ఊరేగింపుని అడ్డుకోవద్దని కూడా ఈ టీడీపీ నాయకుడు కూడా ఈరన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయనకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు మాకే ఎదురు చెప్తారని కూడా ఈ టీడీపీ నాయకుడి పైన, అదేవిధంగా ఆ పెళ్లి బృందం పైన కూడా విచక్షణారహితంగా కర్రలు, ఇనుపరాలు వాళ్ళతో దాడి చేశారు. వీళ్ళు ఈ పెళ్లి వాళ్ళు కూడా విడిపించేందుకు మహిళలు కూడా వెళ్ళారు. అయినప్పటికీ కూడా మహిళలను కూడా ఏమాత్రం జాలి దయ చూపించకుండా వాళ్ళపైన కూడా దాడి చేసి, అదేవిధంగా ఆ మహిళల మెడలో ఉన్నటువంటి బంగారు, వెండి ఆభరణాలు కూడా తీసుకుపోవడం జరిగింది. రాత్రి అంతా కూడా ఒక బీభత్సమైనటువంటి వాతావరణం సృష్టించారు వైసీపీ నాయకులు. ఈరన్న, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా దాదాపు 30 మంది పైగా వచ్చి ఈ పెళ్లి బృందంపై దాడి చేయడమే కాకుండా ఈ మహిళల దగ్గర ఉన్నటువంటి ఈ ఆభరణాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకుని వెంటనే రంగప్రవేశం చేసి వచ్చేసరికి వీళ్ళు అప్పటికే పరారయ్యారు. వైసీపీ నాయకులు ఈ దాడి చేసినటువంటి వాళ్ళంతా కూడా పరారైతే ఈ గాయపడినటువంటి వారిని కూడా పోలీసుల దగ్గర ఉండి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చికిత్స చేయించారు. వాళ్ళలో ముగ్గురికి అయితే కొంత సీరియస్ ఉంది, మిగతా వాళ్ళకి అయితే స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ దాడిని కూడా టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీ వైసీపీ పాలన కూడా ఇక్కడ ఎన్నో అరాచకాలు చేశారు బాలనారెడ్డి మనుషులు. ఇప్పుడు ఎమ్మెల్యేగా బాలనారెడ్డి ఉన్నారు. ఆయన అనుచరులు కూడా ఈ విధంగా మళ్ళీ గతంలోనూ మాత్రం ఈ విధంగా దాడులు చేశారు. ఇది కరెక్ట్ కాదు. దాడులు చేసినటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ మహిళల మెడల నుంచి తీసుకెళ్లినటువంటి బంగారు, వెండి వస్తువులు కూడా తిరిగి ఇవ్వాలి. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కూడా స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
మమ్మల్ని ఆ తిరుగుతుందని అడ్డుకోవడం పోతే ఆడపిల్లల్ని కొట్టి మరి మిద్దెల మీద నుంచి రాళ్ళు కెట్లేసి లోకరెడ్డి లోకరెడ్డి తమ్ముడు ఇద్దరు ఊళ్ళో నరసింహ కొడుకు గోగేని నాగరాజు కొడుకు దొడ్డప్ప గోపాల్ కొడుకు ఊళ్ళో నరసింహ కొడుకు వీళ్ళంతా గోగేని నాగరాజు కొడుకు వీళ్ళంతా కలిసి మా మీద దాడి చేయడం జరిగింది. మా ఆడపిల్లలు మమ్మల్ని అసహ్యంగా మాట్లాడినారు. ఆడపిల్లలు ఎంపీపీ అన్న కొడుకు చీను కొడుకు వెంకయ్య మరింజీవి మీదకి ఏంటి డీజే పెట్టిన పెండు మీదకి ఎక్కి త్వరగొట్టి తెలుగుదేశం నాయకుడికి పోతే కొడుకులు వాళ్ళ అమ్మని ఆవులను ఎక్కుతాం త్వరగొట్టి మీరు పెండ్ల కొడుకుని జీవికి పిట్టులు కూడా అగ్గు పెడతాం పిట్టులు కోసి అని ఇట్లా చేసి పోయినసారి ఇందుకు 3 సార్లు మా మీద దాడి చేయడానికి ఏమి వాళ్ళది అసలు ఎవరు రోడ్డు మీద తిరుగుకుండా రోడ్డు ఇవ్వాలో వాళ్ళ ఎప్పుడు వాళ్ళ ఆయన జాగ్రత్త అసలు సొసైటీ ఎవరు పట్టుకునే లేదా గవర్నమెంట్ ఎవరు పట్టుకోదు. మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం కార్యకర్తలని అసహాయంగా మా ఆడపిల్లల్ని మమ్మల్ని గవర్నమెంట్ ఉండి కేసు కూడా మాకు ఇంత అవమానం